ప్రైజ్ ది లార్డ్. 33వ కీర్తన 11వ వచనం. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. మనకు వచ్చేటువంటి ఆలోచనలు చాలా మట్టుకు మనల్ని ఇబ్బంది పెట్టేవే, మనల్ని పాడు చేసేవే, మనల్ని తప్పుదారి పట్టించేవేనేమో. కానీ దేవుని ఆలోచనలు స్థిరమైనవి, సదాకాలం నిలిచేవి, శ్రేష్టమైనవి. అందుకే దేవుని ఆలోచనతో మనం నడిపించబడాలి. ప్రభువా నాకు ఆలోచన చెప్పవా అంటే దేవుడు కూడా ఆలోచన చెప్తాడు. 16వ కీర్తనలో భక్తుడైన దావీదు కూడా అంటాడు, నాకు ఆలోచనకర్త అయిన దేవుడు అంటాడు. మరి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో అద్భుతకరుడు, ఆలోచనకర్త అనే పేరు మన ప్రభువుకుంది. మరి దేవుడు నీకు ఆలోచన చెప్పేవాడై ఉన్నాడు. ఆయన ఆలోచనలు చెదిరిపోయేవి కాదు, నష్టపరిచేవి కాదు, దెబ్బతినేవి కాదు. ఆయన ఆలోచనలు తీసుకో. ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం. ఆయన ఏ పని చేసినా నీకు మేలు కలిగించేదే చేస్తాడు. కాబట్టి నీ స్వంత దారులను వెళ్ళిపోవడం కాదు, కానీ దేవుని దారిని కనుక్కొని దేవుని సహాయాన్ని కోరుకుంటే నిజంగా ప్రభు నిన్ను ఎంత అద్భుతంగా నడిపిస్తారో తెలుసా. నీకు చక్కని ఆలోచనలు ఇచ్చి నిన్ను ధైర్యపరిచి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా నిన్ను నడిపిస్తారు. ఒకవేళ ఈరోజు ఈ వాక్య వాగ్దానం వీక్షిస్తున్న నీకు ఆలోచన సరిగా రావట్లేదా? ఒకవేళ ఆలోచనలు చెప్పేవాళ్ళు నీకు లేరా? నిన్ను చక్కగా గైడ్ చేసేవాళ్ళు నీకు లేరా? మరి నీ జీవితం గురించి ఆలోచించేవాళ్ళు లేరా? నిన్ను పట్టించుకునేవాళ్ళు లేరా? నీకు మంచి సలహా ఇచ్చేవాళ్ళు లేరా? దేవుని దగ్గరికి ఎందుకు రాకూడదు? ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు ఎందుకు అడగకూడదు? ఎంతమంది భక్తులు వచ్చి ప్రభుని అడిగారు, ప్రభువా ఈ పని ఎలా చేయమంటావు, ఈ పని చేయమంటారా వద్దా అంటూ ప్రతిదీ దేవుని దగ్గర ఆలోచన తీసుకోవడం వలన ప్రభు వారితో మాట్లాడారు. తన ఆలోచనతో దేవుడు వాళ్ళని నడిపించారు, వాళ్ళని ఘనమైన స్థానాన్ని తీసుకొచ్చారు. నిన్ను కూడా తీసుకొస్తారు. దేవుడికి పక్షపాతం లేదు. ప్రార్థించే వారికి, తనను ఆశ్రయించే వారికి ఎవరినైనా సరే ఆయన సహాయం చేస్తాడు, నీకును సహాయం చేస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ ఆలోచన సదాకాలం నిలుస్తుంది. అలాంటి మంచి ఆలోచనల చేత మమ్మల్ని నడిపించమని, ఈ దినమంతా మా జీవితంలో నీ ఆలోచన ప్రకారంగానే గడుచున్నట్లు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.